చంద్రబాబు నాయుడు గారు తన సహజ ధోరణిలోనే వెన్నుపోటు పొడవడం అలవాట్లో భాగం. ఎన్నికలు 2 రోజులు ఉన్నాయనగా రాయచోటికి వచ్చి ఈ జిల్లా కేంద్రం ఉండదు అని కొంతమంది అంటున్నారు. ఖచ్చితంగా ఈ జిల్లా కేంద్రం కొనసాగుతుంది, ఈ జిల్లా కేంద్రం కొనసాగించే బాధ్యత నాది అని పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు నిర్దాక్షిణ్యంగా వెనుకబడిన ప్రాంతాల ప్రతిపాదికగా ఏర్పడిన జిల్లా కేంద్రాన్ని తీసేయటం అన్నటువంటిది ఎంతవరకు సమంజసం? స్వతంత్రం వచ్చిన తర్వాత కానీ, అంతకుముందు బ్రిటిషర్స్ పాలనలో కానీ దేశవ్యాప్తంగా ఎక్కడ ఏర్పడిన జిల్లాలు ఎక్కడ కూడా రద్దు కాలేదు. కొత్తగా అక్కడక్కడ ఏర్పాటు అయితే వచ్చినాయి కానీ ఏర్పడిన జిల్లా కేంద్రాన్ని రద్దు చేయటం చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే, అది కూడా రాయచోటి ప్రాంతం పైన కక్షతో చేసినట్టుగా కనిపిస్తా ఉంది. ఎంత దుర్మార్గమైనటువంటి చర్య! పార్లమెంట్ జిల్లాల ప్రతిపాదిక ఏర్పడిన జిల్లా కేంద్రాలలో ఆ రోజు భౌగోళికంగా సెంటర్ గా ఉన్నటువంటి ప్రాంతాన్ని నిపుణుల కమిటీ పూర్తిగా పరిశీలన చేసి ఆ రోజు జిల్లా కేంద్రాన్ని సెలెక్ట్ చేసి, ఆ రోజు జిల్లా కేంద్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, కొన్ని ఆఫీసెస్ వస్తాయి, ప్రాంత అభివృద్ధికి దోహదపడుతుంది, అన్నిటికీ సెంట్రల్ లొకేషన్ లోని దోహదపడుతుంది అనేటువంటి భావించే తరుణంలో ఏర్పడిన 2 సంవత్సరాలలోనే పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ కానీ అత్యంత అద్భుతంగా కొత్త బిల్డింగ్స్ శాంక్షన్ చేసి ఉన్నటువంటి బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ అయిపోయేంత వరకు అన్ని ఆఫీసులు చక్కగా నడిచేందుకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాం. మరి ఎన్నికలలో నువ్వు అదే పనిగా రాయచోటికి వచ్చి ఎన్నికల హామీలో భాగంగా మీరు ఓటేయండి నిలబెడతానని చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు 1.5 సంవత్సరానికే ఎందుకు రద్దు చేశారు? మదనపల్లి జిల్లా ఏర్పాటు చేశారని చెప్పారు, మీరు ఏర్పాటు చేసుకోండి. ఈ జిల్లాను ఎందుకు కేంద్రంగా రద్దు చేయాల్సి వచ్చింది? కక్షతో మరి కడప జిల్లాతో అనుబంధం ఉన్నటువంటి జిల్లాగా విడదీసి